కేవలం రాజకీయ కృషితో కేసీఆర్ను బద్నాం చేయడానికి పంపులను ఆన్ చేయడం లేదు. పంపులను ఆన్ చేస్తే రోజుకు 3 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి అన్ని రిజర్వాయర్లు నింపుకోవచ్చు. కానీ నీటి వృధాగా పోస్తున్నారు, కానీ లిఫ్ట్ చేయట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి డెడ్లైన్ విధించిన కేటీఆర్ ఆగస్టు 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు అయిపోయేలోపు కాళేశ్వర పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి. లేదంటే 50,000 మంది రైతులతో వచ్చి మేమే కాళేశ్వర పంపులు ఆన్ చేస్తామంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. చేస్తారా పంప్ హౌజు చాలు చేస్తారా చెయ్యరా తేల్చి చెప్పండి. మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం. ఆగస్టు 2కు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తూ ఉన్నాయి. అప్పటిదాకా ఈ ప్రభుత్వానికి, ఎందుకంటే మేము కూడా అందరం హౌజ్లో నిలదీస్తాం, రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతాం. ఎందుకు చాలు చేస్తలేరు మీరు? అవసరమైతే ప్రత్యేక చర్చ పెట్టండి. లక్షలాది ఎకరాలకు సంబంధించిన ఎకరాలకు ఆయకట్టు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ ఇది. అట్లాంటి ప్రాజెక్టును మీరు ఎందుకు ఈ రకంగా రాజకీయ కక్షతో ఎండబెడుతున్నారు? రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ప్రజలను ఎందుకు హింసిస్తున్నారని తప్పకుండా అసెంబ్లీలో నిలదీస్తాం. ఆగస్టు 2 దాకా వేచి చూస్తాం. మీరు గనక ఆగస్టు 2 లోపల నిర్ణయం తీసుకొని పంపులు ఆన్ చేయకపోతే, నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే 50,000 మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం. పంపులు మేమే ఆన్ చేస్తాం. రైతులకు ఎట్లా నీళ్ళు ఇయ్యాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. ఇంత అద్భుతమైన సిస్టమ్ రూపొందించాలంటే మరొకరికి సాధ్యం కాదు. కేసీఆర్ గారు మొత్తం తయారు చేసి మీ చేతిలో పెట్టినారు. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఇవాళ ఈ పంప్ హౌజు వెంటనే నడిపితే, మేము అడిగినాం పంపులన్నీ నడుస్తున్నాయా అని అడిగినాం, ఫుల్ కెపాసిటీలో ఉన్నాయా, ఏమైనా సమస్య ఉందా అని అడిగినాం. ఏ సమస్య లేదు సార్ అన్నారు. 17 పంపులు, ఒక్కొక్కటి 40 మెగావాట్ల కెపాసిటీ పంపు, అన్ని రెడీగా ఉన్నాయి. రోజుకు 2 టీఎంసీల నీళ్ళు ఇక్కడ నుంచి ఎత్తిపోయొచ్చు. నిజంగా